శ్రీ నగై మయతకు మయతు మత్తతీయ సివియా ఏషేకు యోధాకు యోహన్నా రేసా జెరుబ్బాబేలు షయల్తీయేలు నేరి మెల్కి అద్ది కోసాము ఎల్మదా ఏరు యెహోషువ ఎలియేజరు యోరీము మత్తతు లేవి షిమ్యోను యూదా యోసేపు యోనాము ఎల్యాకీము మెలేయా మెన్నా మత్తతా నాతాను దావీదు యెషయి ఓబేదు బోయేజు షల్మాను నయస్సోను అమినాదాబు ఆరాము ఎస్రోము పేరేసు యూదా యాకోబు ఇస్సాకు అబ్రహాము తెరాహుకు నాహోరు సేరుగు రయు పెలేగు హేబేరు షలాహు కేనాను అర్పక్షదు షేము నోవాహు లేమేకు మెతుషల హనోకు ఏరేదు మహలాలేలు కేనాను ఎనోషు షేతు ఆదాము దేవునికి కుమారుడు. దేవునికి మహిమ కలుగును గాక. 14 తరములు దేవుడు తన వంశావళిని రాయించింది. ఏ గ్రంథములో ఏ వంశావళి అలా వ్రాసి పెట్టలేదని మన పెద్దలు చాలామంది చెప్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి దినమున మరి ప్రార్థన చేసుకొని ముగించుకుందాము. అంతేకాకుండా మీ ప్రార్థన సహాయము తప్పకుండా కామెంట్లో రాయండి. కామెంట్లో ఈ లైవ్ అయిపోయాక మళ్ళీ ఈ యొక్క ఛానల్లో ఈ వీడియో అప్లోడ్ అవుతుంది. కాబట్టి మీరు లైవ్ అయిపోయిన తర్వాత మీ కామెంట్లు పెట్టండి. ఎందుకంటే ఇప్పుడు పెట్టిన కామెంట్లు అప్లోడ్ చేసినాక ఉండట్లేవు. మరి ఎందుకు ఉండట్లేవో నాకు తెలియదు, ఉండట్లేవు. కాబట్టి దయచేసి వీడియో రేపు అప్లోడ్ అవుతుంది. ఈ నైట్ అప్లోడ్ పెడతాను, కానీ రేపు అది టైం తీసుకొని ఆటోమేటిక్గా రేపు అవుతుంది. కాబట్టి మీరు దయచేసి రేపు మరలా ఈ వీడియోని చూసి మీ అమూల్యమైన కామెంట్లు పెట్టండి. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. మహాపరిశుద్ధుడైన యెహోవా నజరేయుడైన యేసయ్య నామములో మీకు స్తోత్రాలు తండ్రి. ఇప్పటి వరకు నాయనా నాతో ఉండి నన్ను నడిపించినందుకు స్తోత్రములు. ఈ రాత్రి దినమున తండ్రి యేసు నామములో తండ్రి పరిశుద్ధ దేవుని ఆత్మ పరిచయ సంఘంలో జరుగుతున్న ఈ ప్రార్థన కూటమును మీరు జయగ్రంథం చేసినందుకు స్తోత్రములు. ప్రభా మరి విజ్ఞాపనలు చేయడానికి సహాయం దయచేయండి. మరి ఎవరైతే చూస్తున్నారో వారందరికీ మీ కృపా కాపుదల వారి అవసరతలు అక్కర్లు తీర్చి మీ నామానికి మేము తెచ్చుకున్నాం. సమస్త మహిమగత ప్రభావాలు మీరే పొందుకోమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ శుభములు, వందనములు యేసుక్రీస్తు నామములో మరొకసారి దయచేసి మీరు గమనించండి. మరి ఇప్పుడు ఈ లైవ్ కట్ చేసిన తర్వాత నేను విజ్ఞాపన చేస్తాను. కాబట్టి మీ కామెంట్స్ అనేది మీరు మీ అవసరతలు కామెంట్ రూపంలో తప్పకుండా మీరు ఈ వీడియో అప్లోడ్ అయినాక మీరు మీ అమూల్యమైన కామెంట్లు పెట్టండి. మీ ప్రార్థన అవసరతలు పెట్టండి. మీరు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని గొప్ప జనంగా చేస్తాడు. ఆయన అందు విశ్వాసం ఉంచిన ఎడల. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మరి ఈ రాత్రి దిన ఈ యొక్క ప్రార్థన కూటాన్ని క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.